నామానికి మహిమ కలుగును గాక. మరొక రోజును మనకిచ్చి ఆయన సజీవ రెక్కల్లో కాచి కాపాడిన యేసయ్యను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వాగ్దానం మనం చదువుకుందాం. కీర్తనలు 115వ వచనం, 115వ అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన కృపా సత్యమును బట్టి ఆయన నామానికే మహిమ. అంటే ఈ లోకంలో ఎంతోమంది సేవకులు, విశ్వాసులు అందరూ ఉన్నారు. ఎవరిని బట్టి స్తుతించట్లేదు, కానీ ఆయన మహిమను బట్టి, ఆయన కృప, ఆయన నామానికి మహిమ కలుగునుగా అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాల సమయం అందు మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన యేసయ్య. మరి ఈరోజు ఎంతమంది అయితే మరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు తండ్రి, వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మరి నీ కృప నిత్యం ఉండటకు నీ సహాయం దయచేయండి తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను వర్ధిల్ల చేసుకోండి నాయన యేసయ్య. ఉదయకాల సమయంలో ప్రతి వ్యాధులు, అప్పులు, సమస్యలు సమస్తం కొట్టివేయబడును గాక నాయన. ప్రతి ఒక్క కారకాలను వేసినామని తీసివేస్తున్నాం తండ్రి. మరి ఉదయకాల సమయం అందు నాయన ఎవరైతే భక్తులు మ్యారేజ్ జరుపుకుంటున్నారో వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో వర్ధిల్ల చేసుకోండి నాయన. మరి కొద్ది ప్రార్థన మరి యేసుక్రీస్తు శక్తి నామములో అడిగి వేడుకుంటున్నాము. ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు మరి మీరు మీ ఛానల్ని పరిచయం చేయండి. మరి మంచి కామెంట్స్ పెట్టండి. మరి వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరి అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.